రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా కుట్రలు చేసినా ప్రజలు మాత్రం అభివృద్ధికే పట్టం కట్టారంటూ కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడం సహజమని, ఎవరూ నిరాశపడాల్సిన అవసరం లేదంటూ కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు. పోరాటాల పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకై మాట్లాడతామంటూ ప్రజలకు కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇవాళ దాదాపు 30,000 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించినారు. వారందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఇంకా ఎన్నో రకాల అనుభవాలు ఎదురైనాయి, కానీ సిరిసిల్లలో మనం చూసిన అనుభవం అన్నింటికి ఎవరు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, ఎన్ని రకాల కుట్రలు చేసినా, వాళ్ళ సిరిసిల్ల ప్రజలు మాత్రం మళ్ళీ ఒకసారి అభివృద్ధికే పట్టం కట్టినందుకు, సంక్షేమానికే పట్టం కట్టినందుకు వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు. ప్రత్యేక పరిస్థితుల్లో ఇట్లాంటి ఫలితాలు వచ్చినాయి నేనైతే అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ ఫలితాలతో ఎవరు నిరాశపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనది ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, పోరాట పంతాను ఉనికి పుచ్చుకొని మొదటి నుంచి కూడా పోరాటాలు చేస్తూ పైకి వచ్చిన పార్టీ. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు టీఆర్ఎస్గా ఉన్నా, ఈరోజు బీఆర్ఎస్గా ఉన్నా, పోరాటాల నుంచే వచ్చిన పార్టీ. కాబట్టి పోరాటం మాకు కొత్త కాదు, కొట్లాడటం మాకు కొత్త కాదు. తప్పకుండా ప్రజల పక్షాన ఇవాళ అవతల వైపు వాళ్ళు ఏవేవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా నిలబెట్టే దిశగా, ఆ హామీలన్నీ కూడా వారు నిలబెట్టుకోకపోతే తర్వాత ప్రజల పక్షాన ప్రజల గొంతుకై తప్పకుండా మాట్లాడతాం. రాజకీయాల్లో ముఖ్యంగా పవర్ పాలిటిక్స్లో అధికారం రావడం పోవడం చాలా కామన్. దీని గురించి బాధపడవలసిన అవసరం లేదు. నిరాశ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆశించిన ఫలితం రాలేదు కాబట్టి నిరాశ ఉంటుంది. వాళ్ళ 39 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినారు ప్రజలు మాకు కూడా. కాబట్టి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మాకు ఇచ్చిన కొత్త పాత్రలు, మేము గతంలో మాకు 2 సార్లు అవకాశం ఇచ్చినారు, అధికారం ఇచ్చినారు. వారు ఇచ్చిన హామీలు, అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఒక్కొక్కటిగా నిలబెట్టుకోకపోతే తప్పకుండా ప్రజల తరపున మళ్ళీ గొంతు విప్పుతాం, తప్పకుండా ప్రజల తరపున మాట్లాడతాం. 1000% మాకు విశ్వాసం ఉంది. తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్, తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు బీఆర్ఎస్. వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో మరి వారి మీద ప్రజలు చూస్తూ ఉన్నారు. చాలా పెద్ద మాటలు, పెద్ద హామీలు ఇచ్చినారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు, మరి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అన్నారు, ఇంకా చాలా చెప్పినారు. అవన్నీ కూడా ప్రజలు రాసి పెట్టుకున్నారు. ఇవాళ తప్పకుండా ప్రజలు అన్నీ కూడా గమనిస్తారు, తప్పకుండా ప్రజలు అన్నీ కూడా